వాడుకున్నోళ్ళకి వాడుకున్నంత. అలాగైతే తప్పదు తెలంగాణకు చింత. బనకచెర్లపై గొడవలు. గోదావరిలో మీరెంత నీరు వాడుకుంటారో వాడుకోండి. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని తాము వాడుకుంటామంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కూర్చుని మాట్లాడుకుని వాటాల లెక్కలు తేల్చుకుందామంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే చుక్క నీరు కూడా ఆంధ్రాకు ఎక్కువగా పోనివ్వబోము అంటున్నారు మంత్రి పొంగులేటి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. బనకచెర్ల ప్రాజెక్ట్ ని అడ్డుకోకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్లైనా ఆ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాల్సిందే అంటున్నారు. గలగల పారుతోన్న గోదావరిని రెండు రాష్ట్రాలు ఒడిసిపట్టుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సముద్రంలోకి వృధాగా పోయే నీటిని తాము వాడుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. జలాల కోసం జగడాలొద్దన్నారు చంద్రబాబు. పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏంటంటే రెండు రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో, వృధాగా పోతున్న నీటిని రెండు రాష్ట్రాలు కూడా వినియోగించుకొని లాభం పొందే అవకాశాలు ఉన్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. బనకచెర్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అవసరమైతే తానే చంద్రబాబును చర్చలకు పిలుస్తానన్నారు రేవంత్ రెడ్డి. నీటి వాటాల విషయంలో తెలంగాణకు నష్టం జరగకుండా చూసే బాధ్యత తమదే అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి, ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ తట్టి లేపితేనే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడిందన్నారు హరీష్ రావు. ఏపీపై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడలేకపోతే తాము రంగంలోకి దిగుతామన్నారు హరీష్ రావు. అసలు నేను మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతనే వీళ్ళు బ్యాక్ డేట్తో 2 రోజుల డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొన్న నేను వాళ్ళు టెండర్లు పిలుస్తున్నాయా బాబు ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగితే అప్పుడు ఒకరోజు బ్యాక్ డేట్ వేసి మళ్ళీ నేను మాట్లాడినాక ఉత్తరం రిలీజ్ చేసిండు. ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ హక్కులు కాపాడడం కోసం పోరాడుతూ ఉంది. కాంగ్రెస్ కూడా ఇవాళ అధికారంలో ఉంది కనుక నిజాయితీగా మీరు పోరాడండి, సుప్రీంకోర్టుకు వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే రైతుల పక్షాన రైతులతోని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేసు వేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులు కాపాడు. బనకచెర్ల అంశం మాటలతో తేలేది కాదన్న బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయాలంటున్నారు. చంద్రబాబును చర్చలకు పిలుద్దామనే మాట ఏదైతుందో దానికి మించిన దరిద్రపు కొట్ట ఆలోచన ఇంకొకటి ఉండదు. మనం చేయాల్సింది, మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు కాల్ఫర్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి మన ముఖ్యమంత్రి. గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉందంటున్న కాంగ్రెస్ మంత్రులు అయితే చర్చలు లేదంటే న్యాయ పోరాటం చేస్తామని అన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు మినిస్టర్స్.